మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ప్రైవేట్ వ్యవహారం అని రేవంత్ రెడ్డి తెలిపారు. 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ టీంతో రేవంత్ టీం తలబడనుంది. రేవంత్ రెడ్డి ఇందుకోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై బీఆర్ఎస్ పార్టీ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ప్రజాదానం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు చేస్తుంది. స్టేడియంను నాశనం చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించారు. మెస్సీ హైదరాబాద్ లో మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నారు. ఓ ప్రైవేట్ సంస్థ మ్యాచ్ ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు ఆహ్వానం ఇచ్చిందన్నారు. తాను స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ కావడంతో ఆసక్తితో ఆడుతున్నానని తెలిపారు. ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలను కూడా పిలిచానని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ సాకర్ ప్రపంచంలో మెస్సీ ఓ ధృవతారు. ఆయన చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చారు. ఆయన టూర్ నిర్వాహకులు చాలా టైట్ షెడ్యూల్ ఖరారు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఓ ఈవెంట్ పెట్టారు. దానికి సీఎం రేవంత్ రెడ్డిను ఆహ్వానించారు. అయితే ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని, అదంతా ప్రైవేటు సంస్థ వ్యవహారమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.